తెలుగు సినిమా అగ్ర హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ని నిన్న ఉదయం చిక్కడపల్లి పోలీసులు ఆయన నివాసంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. సంధ్య థియేటర్ ఘటనలో ఆయన పైన సెక్షన్ 105, 118 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో నాంపల్లి హైకోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇందులో భాగంగా చంచల్గూడ జైలుకు పోలీసులు అల్లు అర్జున్ తరలించారు. అయితే ఇది జరిగిన కొన్ని క్షణాల్లోనే అల్లు అర్జున్ న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. అయినప్పటికీ బెయిల్ ఆర్డర్ కాపీస్ అందడంలో జాప్యం జరగడంతో చంచల్గూడ పోలీసులు రాత్రంతా అల్లు అర్జున్ని జైల్లోనే ఉంచి ఈ రోజు మార్నింగ్ 6:39 విడుదల చేశారు. ఇదిలా ఉంటే ప్రముఖ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మాధ్యమంలో ఎక్స్ ఖాతా ద్వారా తమ నైతిక మద్దతును అల్లు అర్జున్కు తెలిపారు. ఒక ప్రాణం పోవడం దురదృష్టకరమైనప్పటికీ ఆ కుటుంబానికి తన మరణం ఎప్పటికి తీరని లోటైనప్పటికీ ఈ కేసులో కేవలం అల్లు అర్జున్ మాత్రమే పరిగణలకు తీసుకుని శిక్ష వేయడం అనేది సరైనది కాదని వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆపై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ఇలా జరగడం దురదృష్టకరమని, తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని, అలాగే తనకు నైతిక మద్దతు తెలిపిన సినీ రాజకీయవేత్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఆయన్ని విడుదల చేసే విషయంలో మాత్రం జాప్యం చూపించడం కొసమెరుపు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.